ఆయన 2000 సంవత్సరంలో మమ్మల్ని దర్శించి అనారోగ్యంగా ఉన్నటువంటి మమ్మలను దేవుడు స్వస్థపరిచి బాగు చేసి ఈ 14 సంవత్సరాల్లో దేవుడు తన రెక్కల నీళ్ళలో కాపాడాడు. యేసు ప్రభు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనగా నిన్ను నన్ను మీ ప్రాంత వాసులందరినీ కూడా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. మేము పాపులం, పెద్ద రామాలయం వినాయకుడి గుడి అన్ని కట్టాం మేము సర్పవరంలో. అయినప్పటికీ కూడా యేసు ప్రభు మమ్మల్ని దర్శించి ఆయన మమ్మల్ని రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేదు. ప్రియులారా, మనం ఈ భూమి మీదకి వచ్చాం, కొంతకాలం జీవిస్తాం, జీవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకం, 2 పరలోకం. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు నీ పాపాలని క్షమిస్తాడు. నీ పాపాలని క్షమించడమే కాదు, నీ యొక్క పేరు తన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరి పేరైతే ఆయన జీవ గ్రంథంలో ఉందో వారికి దేవుడు మోక్ష మార్గాన్ని తెలియజేస్తాడు. ఎద్దుల రక్తం గాని, కోళ్ళ రక్తం గాని, మేక రక్తం గాని మన పాపాలను తీసివేయలేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ఆయన ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆయన గొప్ప దేవుడు. ఏ దేవుడు కూడా మనకి కొరకు ప్రాణాన్ని పెట్టలేదు, రక్తాన్ని కార్చలేదు. యేసయ్య తన రక్తం చిందించాడు. ఆయన రక్తం చిందించి ఆయన రక్తము ద్వారా దేవుడు మన పరిశుద్ధపరిచాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే యేసు ప్రభు నీ పేరు వెంటనే జీవనంలో రాసుకుంటాడు. నీకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం యేసు ప్రభు నీకు ఇస్తాడు. అందుకే ఈ సత్య సువార్తను ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన మెర్సీ, ఆయన కృపను మీకు తెలియజేయడానికి మేము ఈ స్థలానికి వచ్చాము. ప్రియులారా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు.